మామయ్య చెప్పమ్మా. రేపు దివాళీ కదా మామయ్య, సాయంత్రం అందరం వెళ్ళి కొత్త బట్టలు కొనుక్కొచ్చుకుందాం కదా మామయ్య. కొత్త బట్టలు ఎందుకమ్మా? మొన్న సత్యనారాయణ వ్రతం రోజు నీకు కొత్త చీర పెట్టాం కదా, అది కట్టుకో. అబ్బా అయ్యేందుకు మామయ్య, మళ్ళీ కొత్త బట్టలు కొనుక్కుందాం కదా ప్లీజ్. మాకు ఏ కొత్త బట్టలు వద్దమ్మా, కావాలంటే నువ్వు మీ ఆయనలు కొనుక్కోండి. అబ్బా అందరం కలిసి బట్టలు కొనుక్కోడానికి వెళ్తే మామయ్య జోబుకి బొక్క పెడదాం అనుకుంటే మమ్మల్ని కొనుక్కోమంటాడేంటి? నా జేబుకే బొక్క పెడదాం అనుకుంది నా బంగారు చిన్న కోడలు. ఇప్పుడు ఇస్తా చూడు. మొన్న నీకు పెట్టిన చీర కన్నా పెద్ద కోడలికి పెట్టిన చీర చాలా బాగుందని ఫీల్ అవుతున్నావు కదమ్మా? అవును మామయ్య, అక్కకు పెట్టిన చీర చాలా బాగుంది, నేను చాలా ఫీల్ అయ్యాను తెలుసా. సారీ అమ్మా, నీకు నచ్చిన చీర తెచ్చిస్తా. సరే మామయ్య, థ్యాంక్ యూ. మావయ్య మావయ్య మావయ్య, ఇదిగోండి లంచ్ బాక్స్. థ్యాంక్స్ అమ్మా. అవునమ్మా, మొన్న సత్యనారాయణ వ్రతం రోజున పెట్టిన చీర నీకు నచ్చలేదంట కదా? ఎందుకు మావయ్య అలా అడుగుతున్నావు? ఏం లేదమ్మా, చిన్న కోడలు వచ్చి చెప్పింది నీకు పెట్టిన చీర కన్నా తనకు పెట్టిన చీర బాగుందని నువ్వు తెగ ఫీల్ అయిపోయావట కదా, అందుకే కొత్త చీర తెద్దాం అనుకుంటున్నానమ్మా. గట్టిగా ఫీల్ అయ్యానని చెప్తే మా మావయ్య కొత్త చీర తెస్తాడు. ఎస్ ఎస్ ఎస్. అవును మావయ్య, ఎంత ఫీల్ అయ్యానో తెలుసా? చెల్లికి ఇచ్చిన చీర ఎంత బాగుందో, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. అమ్మ రేఖ, నీ చీర పట్టరమ్మా. నువ్వు కూడా వెళ్ళి నీ చీర పట్టరమ్మా. ఓకే మామగారు. మావయ్య అక్కమ్మ చీర చెల్లెమ్మకి, చెల్లెమ్మ చీర అక్కమ్మకి. బోత్ ఆర్ హ్యాపీ, ఐ ఆమ్ హ్యాపీ. హ్యాపీ దీవాలి. మీరిలా నాకు బొక్కెడతారని గెస్ట్ చేసి ఒకరికి నచ్చిన చీర ఇంకొకరికి తెచ్చిచ్చా. మిడిల్ క్లాస్ మెంటాలిటీ. డాడీ నాకు దీపావళికి స్పైడర్ మ్యాన్ డ్రెస్ కావాలి. 3 లక్ష్మీ బాంబ్ ప్యాకెట్, 5 రాకెట్ బాక్సెస్, భూచక్రాలు 20 ప్యాక్స్, చుట్టూ బుట్టిలు పంచిపోకు డాడీ. డాడీ డాడీ డాడీ, ఆటం బాంబ్ ది పెద్ద రెడీ కావాలి డాడీ. ఆటం బాంబుల రెడీ ఎందుకురా? మన ఎదురింటి అంకుల్ వాళ్ళ ఇంట్లో వేయడానికి డాడీ. అబ్బా నా కొడుకు అనిపించుకున్నావురా. మొన్న మన బండితో కార్ని గుద్దినందుకు 2 గంటలు నాన్ స్టాప్ క్లాస్ వీకెండ్ రా. దానికే కదరా రివెంజ్. కాదు డాడీ, వాళ్ళ కూతురు రుతిగా ఉంది కదా, తను నా ఇన్స్టాలో బ్లాక్ చేసింది డాడీ. తను ఎందుకురా నిన్ను ఇన్స్టాగ్రామ్ లో బ్లాక్ చేసింది? మన తనకి నేను ప్రపోజ్ చేశాను డాడీ. నా దగ్గర గేర్ సైకిల్ లేదని నన్ను రిజెక్ట్ చేసింది, ఇన్స్టాలో కూడా బ్లాక్ చేసింది. నా ఇజ్జత్ తీసినావు కదరా. బాంబులే లేప డాడీ బాంబులు కూడా కొనేడు. రే లిషాన్, పండక్కి కొత్త బట్టలు కూడా కొనిట్లేదు, కనీసం వాడు అడిగిన బాంబులన్నా కొనివ్వచ్చు కదా. నా దగ్గర నిజంగా డబ్బులు లేవు సాండి. ఉండుంటే వాడు ఆనందం గురించి నీకంటే ముందు నేనే ఆలోచించేవాడిని కదా. నేనంటే అన్ని అర్థం చేసుకొని బతుకుతున్నా, వాడు చిన్న పిల్లోడు, వాడికి ఏం అర్థం అవుతుంది? సరే సండి, సాయంత్రం వచ్చేటప్పుడు వాడికి కావాల్సిన బాంబులు తీసుకొని వస్తా. అయినా వాడు చిన్న పిల్లోడేంది, వాడు మంచి మంచి సీల్ చేస్తుంది తెలుసా? ఏం చేసిండు? మన ఎదురింట్లో చిన్నపిల్ల రుతిక ఉంది కదా, వీడు ఆ పిల్లకి ప్రపోజ్ చేసిండంట. ఆ పిల్ల విని బ్లాగ్ కూడా చేసిందంట. రే లిషాన్, నీ ముడ్డి పగలు కొడతా ఉండి వస్తున్నా. విష్ణు విష్ణు, ఆఫీస్ కి లేట్ అవుతుంది, లేగు. లేట్ అయితే అవనివే మా అంటే ఏం చేస్తారు, లేట్కి వెళ్ళినందుకు శాలరీ కట్ చేస్తారు. చేసుకొని మీరు నెలకి 20 రోజులు లేట్ వెళ్తారు, అయితే మీకు ఎంత కటింగ్ చేస్తారు? ఎంత కట్ చేస్తారు మా అంటే 8,000. మీ జీతమే నెలకి 18,000, కటింగ్ పోను మీకు 10,000 కదా రావాల్సింది, మీరు 20,000 ఎలా ఇస్తున్నారు ఇంటికి? మార్నింగ్ లేట్గా పోతే ఏంటి, ఈవినింగ్ ఎక్స్ట్రా అవర్స్ పని చేస్తా కదా విత్ మై మేనేజర్ మాధవి మేడం. సో స్వీట్ తెలుసా, ఎక్స్ట్రా అవర్స్ ఎక్స్ట్రా మనీ. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. నేను హోటల్ చేసి కష్టపడి సంపాదించిన డబ్బే అవి, నువ్వు అనుకుంటున్నట్టు కాదే. అయినా సరే నేను మా పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్నా. ఒసే ఇది చాలా తప్పే. మా మాధవి మేడం పాపమే 52 ఇయర్స్ దేవత, ఎంత తప్పుగా ఆలోచిస్తున్నావు తెలుసా. నేను దానికి కలిపోతా అంటుంది. మా ఇంట్లో వాళ్ళు దివాళీ మంచిగా సెలబ్రేట్ చేస్తారు, ఇక్కడ కొత్త బట్టలు లేవు, క్రాకర్స్ కూడా లేవు కాల్చుకోవడానికి, ఇంకెందుకు ఉండాలి ఇక్కడ? ఇప్పుడు ఇంట్లో చాలా టైట్ గా నడుస్తుంది కదరా, అడ్జస్ట్ అవ్వక తప్పదు. ఒక పని చేయి,
నువ్వు కావాలంటే మీ ఇంటికి వెళ్ళు, నేను మా ఇంట్లో వాళ్ళతో ఉంటాను. మీరు రాంది నేను వెళ్ళి ఏం చేయాలి? నేను కూడా మీతో ఇక్కడే ఉంటానులే. కాకి కావు కావు అంటది, బాతు బ్యాక్ అంటది. మీ ఆయన ఏమన్నాడు? పుట్టింటికి పోతానంటే పోనీ లేదా అక్కో అక్క, ప్రేమగా నేను కూడా వస్తానని ఉంటే కలిసి వెళ్ళే వాళ్ళమేమో అక్క. మీ ఆయన ఏమన్నాడు? ఎమోషనల్ డ్యామేజ్ చేసి నాకు తెలియకుండానే నన్ను సైలెంట్ చేసిండే. చెల్లో చెల్లి, ఇంకెన్ని రోజులు అక్క ఇలా సైలెంట్ గా ఉందాము? అటు మామయ్యని చూస్తేనేమో మ్యాజిక్ తో మ్యానిపులేట్ చేసి సైడ్ అయిపోయాడు. ఇటు మన మొగుళ్ళేమో ముత్యాలు నటించి మాయమైపోయారు. ఎంత వైల్డ్ ప్లాన్ అయినా పర్లేదు అక్క, రేపు మాత్రం మనం పండగ చేసుకోవాల్సిందే. ఏ ప్లాన్ చేసినా నీకు ఓకే కదా? ఓకే. అయితే నాకు కూడా ఓకే. నాకు కూడా ఓకే వదిల్లో. ఈ కొత్త స్వరం ఎవరిదబ్బా? మీరు మీ క్రిమినల్ బ్రెయిన్స్ తో మా ఇంటిని ఏదో చేయబోతున్నారని నేను ముందే గ్రహించాను. భూమి తలకిందులైనా సరే ఆ పని నేను అవ్వనివ్వను అవ్వనివ్వను అవ్వనివ్వను. అమ్మ తల్లి, నువ్వనుకున్నంత క్రిమినల్ మైండ్లు మాకు లేవమ్మా. గట్టిగా మాట్లాడితే అసలు మాకు మైండ్లే లేవు లోకి. మరి ఏంటా ప్లాన్? లోకిని మా లోకంలోకి లాగి మా బాధలు చెప్పుకుంటే మాకు హెల్ప్ చేస్తుందని మా ఆశ. మీకు ఏ బాధలు అయితే ఉన్నాయో దానికి ఇంటూ 10x నాకు కూడా ఉన్నాయి తల్లి. మీకైనా పుట్టింటికి వెళ్ళే ఆప్షన్ ఉంది, నాకు 1 and only ఆప్షన్ మా ఇల్లే. ఎలానో మనకి ఎవరు సపోర్ట్ ఇవ్వరు, మన సొల్యూషన్ మనమే వెతుక్కుందాం. ఇంట్లో ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారని మనం ప్రూవ్ చేద్దాం. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుందని మళ్ళీ ప్రూవ్ చేద్దాం పేరువా. అంటే మీరిద్దరు ఇందాక సీరియస్ లో సింక్ లో చెప్పారు కదా, నేను కూడా ఒక డైలాగ్ చెప్దామని చెప్పాను. మా అన్న జేబులో ఉంటే ఏమో వెతుకుదాం. నాకేం ఆయన జోబులు ఏం దొరకదు, నీకేం దొరికిద్ది నా బొందా? ఎల్లహా. అబ్బా, ఇక్కడ కూడా పిన్నిస్ పెట్టాడు. మొత్తం అంతా వెతికే వదిలిను. నా కష్టజీతం 136 రూపాయలు. విష్ణు ఆఫీస్ బ్యాగ్, బట్టలు, రూమ్ అంతా దులిపితే నాకు దొరికినవి 87 నాణాలు. ఇది నా షేర్. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని డబ్బులో! ఈ డబ్బులతో బాంబుల షాపే కొనేయచ్చు. పదండి పదండి పోదాం పదండి. హలో మిస్ పెద్దదినా, మీ షేర్ ఏది? 20 రూపీస్ ఫ్రమ్ మై సేవింగ్స్, 2 రూపీస్ ఫ్రమ్ మై సన్ లిషన్ స్కూల్ బ్యాగ్, దుబ్బి ఫైంగ్స్. ఇప్పుడు ఈ మొత్తం డబ్బులతో మనకి ఏమొస్తాయి? పట్టుమని 10 పాంపిల్లల డబ్బులు కూడా రావు. పిల్లలు, మీ ట్రస్ట్ కి నా వంతు డొనేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. దండాలమ్మా దండాలమ్మా. నాకు తెలుసమ్మా, నువ్వు ఆడజాతికి దొరికిన ఆణిముత్యం అని. తీ 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 డబ్బులు తీ. మనం పేల్చే బాంబులకి కాలనీ బ్లాస్ట్ అయిపోవాలి. అంతే అత్తమ్మా, నువ్వు అస్సలు తగ్గొద్దు. అవునత్తమ్మా, పక్కింటి పార్వతి ఆంటీ వాళ్ళ ఇంట్లో 10,000 వాళ్ళు వేసి దొబ్బి స్నాప్ పెట్టుకుందాం. కథలు పడుతుంది కథలు. అమ్మా, దాంతో 2 చిచ్చుబుడ్డులు 2 రాకెట్లు కూడా రావమ్మా. చిన్నప్పుడు ఇదే 500తో 2 సంచుల బాంబులు తెచ్చేదాన్ని. అది మీ చిన్నప్పుడమ్మా. మనకు కావాల్సిన క్రాకర్స్ కొనాలంటే మినిమం 5,000 కావాలత్తమ్మా. మా అమ్మ రాయల్ గా జాకెట్ నుంచి డబ్బులు తెస్తుంటే 10,000 తీస్తుంది అనుకున్నాను. 500 తీసేవేంటమ్మా? వాటితో ఏమొస్తాయి అమ్మా? నా దగ్గర ఉన్న ఇవ్వేనే, తీసుకోండి. లోకి, మన ట్రస్ట్ కి హైయెస్ట్ డొనేషన్ అత్తమ్మనే ఇస్తుంది. గమ్మున తీసుకుందాం. అత్తమ్మా, ఈ పండక్కి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అత్తమ్మా. అక్కడైతే నన్ను ఏ లోటు లేకుండా చూసుకుంటారు. అవునత్తమ్మా, పండక్కి నేను కూడా మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నాకు కూడా ఇక్కడేం మంచిగా అనిపించలేదు. మీకు ఏం చేయాలనిపిస్తే అది చేయండి అమ్మా, దానికి అడగడం ఎందుకు? మీకు కావాల్సిన సంతోషము మీ పుట్టింట్లో దొరుకుతుందంటే సంతోషంగా వెళ్ళిరండి. ఈ ఇంటి పరిస్థితుల వల్ల మీరు ఇబ్బంది పడడము కరెక్ట్ కాదమ్మా. నేను మీ మామయ్యతో మాట్లాడతాను, మీరు వెళ్ళిరండి. పదక్క, బట్టలు ప్యాక్ చేసుకుందాం. సరే పద. మావయ్య, పండక్కి ఇంటికి వెళ్ళేసి వస్తాం. నేను కూడా వెళ్ళేసి వస్తాను మామయ్య. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. చూసావక్క,
మామయ్య మనల్ని కనీసం ఉండమనట్లేదు. అవునే, మనం ఉండడం మావయ్యకి ఇష్టం లేదేమో. పద వెళ్ళిపోదాం. అమ్మా వెళ్లే ముందు ఇవి తీసుకుని వెళ్ళండమ్మా. ఇది నీకు, ఇది నీకు. పండక్కి కొత్త బట్టలమ్మా నీకోసం. ఈసారి మీ ఇద్దరికి నచ్చిన చీరలే తీసుకొచ్చానులేమ్మా. మరి నాకు డాడీ? నీకు వచ్చే నెల కొనిస్తాను తల్లి. ఉన్న డబ్బులతో నా ఇద్దరి కోడళ్ళకి కొనిచ్చాను. మన ఇంటికి వచ్చిన ఆడపిల్లల్ని ఆనందంగా చూసుకోవాల్సిన బాధ్యత మందే కదమ్మా. అదేంటి మామయ్య, కూతురికి తాకుండా కోడలికి తావడం ఏంటి? నా కూతురు చిన్నప్పటి నుంచి నన్ను ఏది అడగలేదమ్మా. తనకి నేను ఏ పండక్కి బట్టలు కొనివ్వలేదు, కానీ ప్రేమగా చూసుకున్నాను. ఓ మధ్య తరగతి తండ్రిలా. మరి మేము అర్థం చేసుకోమనేసి మాకు ఇలా చీరలు తెచ్చారా మావయ్య? చిచి అలా కాదమ్మా. నా కూతుర్ని కాంప్రమైజ్ చేస్తూ పెంచినట్లు మీ ఇంట్లో మిమ్మల్ని అలా పెంచలేదు కదమ్మా. మీ అత్తారింట్లో మీరు అడ్జస్ట్ అవుతూ బతకడం నాకు ఇష్టం లేదమ్మా. అందుకే ప్రేమతో ఇవి కొన్నాను. సారీ మావయ్య, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాము. మేము ఎక్కడికి వెళ్ళాం మామయ్య. మా కంఫర్ట్ గురించి మీరు ఆలోచించకండి. ఇంటికి తగ్గట్టే మేము కూడా ఆలోచిస్తాము. మన మిడిల్ క్లాస్ కుటుంబంలో కొన్నిసార్లు పండగలని సెలబ్రేట్ చేసుకునే స్తోమత కూడా ఉండదు. అలాంటి సందర్భంలో అర్థం చేసుకునే కుటుంబ సభ్యులు ఉండడం వల్ల సంతోషంగా అసలైన పండుగను జరుపుకుంటాం. హలో అంకుల్ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. తోటికోడలు షార్ట్ సిరీస్ ని ఎంతో ఆదరించి బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. దానికోసం మా కుటుంబ సభ్యులందరి తరపున మీకు మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ దీపావళి.